హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ కాకరకాయ కర్రీ అండి. ఇది ఏ మాత్రము చేదు అనిపించదు, అంత టేస్టీగా ఉంటుంది. ఇది నార్మల్ కర్రీ అని చెప్పలేను, కానీ తినే కొద్దే చాలా కమ్మగా అనిపిస్తుంది. మనం డైలీ తినేదానికన్నా ఒక 2 ముద్దలు ఎక్స్ట్రానే తింటాము, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా కర్రీ చేసుకొని వేడి వేడి అన్నంలోకి ఇలా కలుపుకొని తింటుంటే మనకి సరిపోదు, ఇంకా కొంచెం తినాలనే అనిపిస్తుంది. ముందుగా నా ఛానల్ చూసే వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి అలాగే గంట సింబల్ నొక్కండి. ఇప్పుడు నేను వీటి కోసము కాకరకాయలు తీసుకున్నాను, 4 కాకరకాయలు తీసుకున్నాను. వీటిని స్కిన్ అంతా తీసేసి అడ్డం కట్ చేసుకున్నాను. ఇలా అడ్డం కట్ చేసుకుని వీటిలో ఉండే మిడిల్ పార్ట్ సీడ్స్ అన్ని తీసేసాను. ముదిరిపోయిన సీడ్స్ అవి ఉంటాయి కదా, వాటిని తీసేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను. ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్న వాటిలో ఇప్పుడు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక 5 to 10 మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత ఇలా వాటర్ పిండితే వాటర్ వచ్చేస్తుంది. చూడండి ఎంత వాటర్ ఉందో ఆ వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పిండిన కాకరకాయలని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే చెప్పండి అస్సలు చేదే ఉండదు. ఇవి ఇలా ఫ్రై అయిన వాటిని పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో ఇప్పుడు పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఎండుమిర్చి, కరివేపాకు అవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకుని ఆనియన్ వేసుకోవాలి. నేను ఒక పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇందులోనే కరివేపాకు వేసుకున్నాను. ఇవి ఫ్రై అవ్వడానికి నేను సాల్ట్, పసుపు వేసాను. ఇది కొంచెం బ్రౌన్గా వచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని ఇందులో వేయాలి. నేను దీనికోసమని 2 టమోటాలు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కారము, ధనియాల పొడి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన అప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న ఒక చిన్న చింతపండు ఇలా గుజ్జు తీసి ఇందులో కొంచెమే వేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం టమోటా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం చింతపండు వాటర్ వేసుకుంటే ఆ గ్రేవీ వచ్చేస్తుంది. వీటి కోసం నేను ఫైనల్ పౌడర్ కోసం చూడండి, ఆవాలు, జీలకర్ర, మెంతులు కొంచెం కొంచెం తీసుకున్నాను. వీటిని కొంచెం త్వరగా ఫ్రై చేసుకొని పొడి కొట్టుకోవాలి. మెయిన్ ఇదేనండి. దీనివల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఎంత మంచి కమ్మని టేస్ట్ ఉంటే అంత కమ్మగా ఉంటుంది. ఇప్పుడు కర్రీ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు ఈ పౌడర్ ఒక 1 టేబుల్ స్పూన్ పౌడర్ వేసేస్తే సరిపోతుంది. బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీర చల్లేస్తే మనకి కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా చేస్తే పిల్లలు కూడా కాకరకాయ కర్రీ అనుకోకుండా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.